పేర్కొన్న తర్వాత మా వాళ్లను దోషులుగా చేయటానికే మీ ప్రయత్నం ఏంటి? నిన్న పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారు? ఆయన గారి శాసనసభ ముఖ్య నాయకుల సమావేశంలో ఆవు కొవ్వు పంది కొవ్వు కలిసింది, మనం దీన్ని సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోతున్నాము, ఏం నిద్రపోతున్నారా అని ఒక ఎంపీని, కాకినాడ ఎంపీని సాక్షాత్తు వాళ్ల తమ్ముడు నాగబాబు గారిని ఉద్దేశించినారు అని చెప్పే పత్రికల్లో వస్తూ సిబిఐ తన నివేదికలో భక్తుల మనోభావాలు ఎక్కడ దెబ్బతింటాయోనని సిబిఐ తన నివేదికలో జంతువుల కొవ్వు కలపలేదు అని తీర్పిచ్చిందంటండి, నివేదిక ఇచ్చిందట. మరి ఊరికే మాట వరుసకు మాట్లాడతాం. సిబిఐయే విచారణ సంస్థే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని నివేదిక ఇవ్వకపోతే సనాతని నేను వెంకటేశ్వర స్వామే కాదు మొత్తం హైందవ జాతినంతా ఉద్ధరించటానికి కంకణం కట్టుకున్న అపర పీఠాధిపతిని నేను, హైందవ ధర్మ పరిరక్షణ కోసమని ఆనాడు ఉద్ధరించిన మరో శంకరాచార్యునిలాగా నిరంతరం ఏ రాష్ట్రానికి పోతే ఆ రాష్ట్రంలో ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నారే పవన్ కళ్యాణ్ గారు. మీరెందుకు పంది కొవ్వు, ఆవు కొవ్వు, చేప నూనె కలిపింది అని చెబుతున్నారు స్వామి? ఓ పీఠాధిపతి వర్య, ఒక అధికారే చెప్పలేదంటున్నారే. పీఠాధిపతులుగా ఉండి మీరు, సనాతన ధర్మ పరిరక్షకులుగా ఉండి మీరు భక్తుల మనోభావాలు మీరు మాట్లాడితే దెబ్బతినవా స్వామి? దీనికి సమాధానం చెప్పాలి మీరు. మేం తప్పు చేయలేదు కాబట్టే ఇప్పటికీ ఛాలెంజ్ గా విసిరి మాట్లాడుతున్నాం. తప్పంతా మీదే. మీరు అనవసరంగా ఆనాడు జంతువుల కొవ్వు పంది కొవ్వు కలిసిందని మాట్లాడి దాన్ని వెనక్కి తిరుగు తీసుకోవడానికి ఇష్టం లేకపోవటంతో మిమ్మల్ని సమర్థించటానికి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా ముప్పు తిప్పలు పడుతూ వాళ్ళకెవ్వరికీ కూడా విషయాల పట్ల అవగాహన లేకుండా, అవగాహన రాహిత్యంతో, కాకపోతే మిమ్మల్ని మోసేటువంటి వాళ్లు పత్రికలు, ప్రసార మాధ్యమాలు పెద్ద ఎత్తున ఉన్నాయి కాబట్టి విచారణ సంస్థ విచారించేంత వరకు మమ్మల్ని పిలిస్తే కరుణాకర్ రెడ్డి పోతున్నాడు, జ్వరం కాసింది, చెమటలు గక్కినాడు. ధర్మారెడ్డి పోయినాడు, అప్రూవర్ అయిపోయినాడు. సుబ్బారెడ్డి పోయినాడు, ఆ చెమట బయటికి వచ్చింది, కారుతున్నటువంటి చెమట బయటికి భయంతో. ఇన్ని రకాలుగా ఆనాడు ఆ సంస్థ యొక్క గొప్పతనాన్ని గురించి, సిబిఐ యొక్క గొప్పతనాన్ని గురించి పెద్ద చిలవలు పొలవలుగా రాసినటువంటి మీరు వాళ్ళ నివేదిక సమర్పించిన తరువాత ఏమిటి సిబిఐ, ఏమిటి సిట్టు, వీళ్లను కూడా మేనేజ్ చేసేసింది వైసీపీ. మేనేజ్ చేయటంలో సిద్ధహస్తుడు ఎవరు అన్నది ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసునే. చంద్రబాబు గారిని మించినటువంటి వాళ్ళు లేరు అన్నటువంటి విషయం